వాట్ హనుమాన్ కొత్తగా సినిమాతో కొత్త దర్శకుడిగా లాంచ్ అవబోతున్నావు. ఎలా అనిపిస్తుంది నీకు మామూలుగా? కొంచెం టెన్షన్ ఉంటుంది కదా సార్ ఫస్ట్. కొంచెం కాదు, చాలా టెన్షన్ పడాలి. అంటే సినిమా బాగా వచ్చింది కాబట్టి కొంచెం అన్నాను సార్. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్? అది కాన్ఫిడెన్సే సార్. కాన్ఫిడెన్సే. సూపర్. చూసారా మన ప్రొడ్యూసర్స్ కానీ మిగిలిన టీం కానీ సార్ ఎలా అంటున్నారు సినిమా చూసి? చాలా బాగుంది సార్. అంటే నీకు వచ్చిన ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి మామూలుగా? అసలు చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ లేదు, కొత్తగా ఉంది. అమ్మాయి అబ్బాయి చాలా బాగున్నారు, మ్యూజిక్ చాలా బాగుంది. ఓ వెరీ గుడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్ కి తగ్గట్టు చాలా ఎన్హాన్స్ అయింది సార్. శేఖర్ చంద్ర గారు కూడా చాలా బాగా చేశారు సార్. ఓ వెరీ గుడ్. కాదు, ఇప్పుడు నాకప్పుడు ఆయన మన గోవిందరాజు గారు కథ చెప్పించారు కదా సార్, సేమ్ అలాగే తీసావు, ఇంకా అంతకంటే బాగా తీసావా సార్? మీకు చెప్పినప్పుడు నేను ఏ కాన్ఫిడెంట్ తో చెప్పానో అంతే కాన్ఫిడెంట్ తో అంతకన్నా బాగా వచ్చింది సార్. ఓ వెరీ గుడ్. స్కూల్లోకి ఎగ్జామ్కి వెళ్ళే పిల్లవాళ్ళగా బాగా చదువుకున్నాను సార్, బ్రహ్మాండంగా రాస్తాను సార్, అద్భుతాలు క్రియేట్ చేస్తాను సార్. ఆ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్ గా ఇది, ఎందుకంటే ట్రైలర్ లోను వాటిలో అన్నిటిలోనూ తెలుస్తుంది. మెయిన్ నాకు మ్యూజిక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టు. మ్యూజిక్ చాలా అంటే 10 మిలియన్ వ్యూస్ కదా అది. 12 ప్లస్ అదే 2 అటు ఇటు మొత్తానికి 10 12 కొంచెం ఆ సాంగ్ మాత్రం చాలా బాగా రీచ్ అయింది. అంటే మ్యూజిక్ కి మాత్రం ఆయన గట్టిగా పట్టుకున్నారు అనిపించింది. అవును సార్, బాగా జరిగింది. ఎనీవే హీరో కూడా తను ఇది ఫస్ట్ సినిమానా? అవును సార్. అంతకు ముందు ఏం చేసేవాడు? ట్రై చేసేవాడిని సార్. అవును, అంటే చిన్నప్పటి నుంచి ట్రై చేయలేదు కదా మామూలుగా? అంటే 5 years నుంచి ట్రై చేస్తున్నారు. అంటే హాస్టల్ అంటే అయిపోయిన తర్వాత ఐటీ ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత సినిమా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. 5 years 12th తర్వాత మానేసి 5 years అయిపోయింది. 12 నుంచే ట్రై చేస్తున్నావు? ఆఫ్టర్ నా ఇంటర్ ఇంట్లోకి వచ్చేసాను సార్, చదువు మానేసి. మరి ఈ నెల దొరికాడు నీకు ప్రొడ్యూసర్ డైరెక్టర్, వాళ్ళకి నువ్వు దొరికావా? ఆడిషన్ లో దొరికాను సార్, వాళ్ళు మళ్ళీ పట్టుకున్నారు. మామూలుగా తిన్నే పర్టికులర్ గా పెట్టుకోవడానికి ఏమనిపించింది? ఎందుకని అంటే లవ్ స్టోరీకి ఒక ఫ్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుందని సార్. దట్టు నేను కొత్తవాడిని కాబట్టి హీరోలు ఎవరు, నాకు డేట్లు ఎవరు సార్. అలా ఎందుకని అలా ఒక కన్క్లూజన్ లేదండి. అంటే నాకు అడగాలన్నా కూడా అదే ఉంటది కదా సార్. కొంచెం ఫస్ట్ మీకేంటంటే మీకున్న కథకి ఒక కొత్త వాళ్ళు అయితే న్యాయం చేస్తారు, మీరు చెప్పినట్టు వింటారు, సేమ్ మీరు ఏదన్నా చేయమన్నా వాళ్ళు కసిగా చేస్తారని ఇట్లాంటి ఒక నమ్మకంతో తెచ్చుకున్నారు. అది కూడా సార్, అంటే ఈ కథకు మాత్రం ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితేనే బాగుంటదని. ఓకే, అది గోవింద్ గారు కూడా మీకు ఏమన్నా కొంచెం పేరు ఉన్న వాళ్ళు ఏమన్నా కావాలంటే మాట్లాడదాం, చెప్దామని అన్నారు సార్. లేదు సార్, కొంచెం కొత్త వాళ్ళతో వెళ్దాం ఇది అని చెప్పి ఈ అబ్బాయి ఆడిషన్ లో చూసిన తర్వాత నెంబర్ తీసుకొని సార్తో మాట్లాడి తర్వాత పిలిపించాడు సార్. పిలిపించి తిన్న సెలెక్ట్ చేసి యాక్టింగ్ బాగానే చేశాడా? చాలా బాగా చేశాడు. ఇసుకిచ్చాడా? లేదు సార్, అంటే కొన్ని చోట్ల ఉంటది కదా సార్. బాగా చేశాడు సార్, చాలా హార్డ్ వర్క్ చేశాడు సార్. ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది? బొంబాయా? అవును సార్. మీరు బొంబాయి వెళ్ళారా? బొంబాయి నుంచి అమ్మాయి వచ్చింది? అమ్మాయి బొంబాయి నుంచి వచ్చింది సార్. అంటే నవనీత్ జాని కాస్టింగ్ డైరెక్టర్ అండి, తనే ఫోటోలు పంపించారు సార్. చాలా మంది అమ్మాయిలు చూసామండి. అయితే తను పంపించిన ఫోటో ఈ అబ్బాయి ఇప్పుడున్నంత మెచ్యూర్డ్ గా అప్పుడు లేడు సార్, 2 years బ్యాక్ తను చూసినప్పుడు. అందుకని ఈ అబ్బాయికి పేరు బాగుంటది ఆ అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి ఫోటో మనం పంపించంటే లుక్ టెస్ట్ గా టికెట్స్ అవి వేస్తే వచ్చారు సార్. వాళ్ళు మొదలైతే వచ్చారు, అలా చూసి ఫైనల్ చేశాను సార్. ఓ వెరీ గుడ్. మొత్తానికి కొత్తగా అనే సినిమాని కొత్తగా తీశారు. అవును సార్, డెఫినెట్ గా. ట్రైలర్ కొంచెం కాంట్రాస్ట్ గా ఉన్నట్టుంది. వాళ్ళ దీనిలో మీకు వచ్చిన ట్రైలర్ లో కామెంట్స్ ఏంటి? సిగ్గుపడుతున్నారు ఏంటి? ఫ్రెండ్స్ అడిగారండి ఏంట్రా ఇలా ఉన్నాయి డైలాగ్స్ అని. అంటే బాగుందన్నట్ట? బాగుందనండి, బాగుంది, కొంచెం మసాలా ఎక్కువగా ఉన్నట్టుంది అన్నట్టు అడిగారు సార్. అదేం కాదు, అంతకుముందు నేను మసాలా బండి నడిపి ఉంటా అయితే అది కాదు సినిమా. అది ఏది నీడ్ అదే చేసాం.
కథ అడిగింది చేసాం తప్ప ఎక్కడ కూడా లవ్వే అది లస్ట్ లా అయితే ఉండదు. ఎంటైర్ ఫ్యామిలీ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి సినిమా అని చెప్పాను. చూపించారు ఎవరికన్నా ఫ్యామిలీస్ కి? అంటే కొంతమంది చూసారు సార్. కొంతమంది అంటే ఫ్యామిలీసే కదా? ఫ్యామిలీసే సార్. ఫ్యామిలీస్ అంటే ఫస్ట్ నాకున్న రివ్యూ ఏంటంటే సార్, వాళ్ళు సెన్సార్ సార్, అందులో మేడం లేడీ సార్, సెన్సార్ ఆఫీసర్ లేడీ ప్లస్ లేదు సార్. అదే అనుకున్నాను సార్, ఫస్ట్ భయపడ్డానండి. లోపలికి వెళ్ళి ఎవరు డైరెక్టర్ ఎవరు అని అడిగితే లోపలికి పిలిచిన తర్వాత ప్రసాద్ ల్యాబ్ లో అంటే ఇక నాకు ఏదో భయం సార్, ఫస్ట్ టైం ఏదో షాక్ అని. లోపలికి డైరెక్టర్ అంటే మా ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. డైరెక్టర్ అంటే నా మీద నన్ను చూపించారు. ఈయన అంటే నాకు ఎలాగో ఒక రకమైన టెన్షన్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్, చాలా మంచి సినిమా తీశారు వెరీ గుడ్ అని. కొంచెం అక్కడ ఆ లిప్ లాక్ సీన్ కూడా అసలు యాక్చువల్గా కట్ చేయాలనిపించింది, బట్ నాకు ఎందుకో నేను చెప్పలేదని క్లీన్ సార్. కట్ ఏమీ లేదు సార్, మ్యూట్ కానీ కట్ కానీ చెప్పకుండా యూ బై ఇచ్చారు సార్. వెరీ గుడ్. అక్కడ నాకు ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. మీ ఫస్ట్ జడ్జిమెంట్ అక్కడ? అవును సార్. ఓకే. మీరు అంతకుముందు ఎవరి దగ్గర పనిచేశారా సార్? నేను ఆర్కే ఉంది కదా సార్, రాఘవేంద్రరావు గారు, ఆర్కే ఫిల్మ్స్ లో రాజేంద్ర గారు అని ఇప్పుడు ఫేమస్ అయిన సీరియల్ డైరెక్టర్ అండి. ఆయన చాలా పెద్ద సీరియల్స్ అని ఆయన దగ్గర చేశాను సార్ ఆర్కేలో. ఈ సినిమా చేసినప్పుడు నీకేమనిపించింది మామూలుగా యాక్టింగ్ చేసేటప్పుడు? అంటే కథ విని జడ్జ్ చేయటం అట్లా అంత స్టార్టింగ్ లో అంత జడ్జ్మెంట్ ఉండదు సార్ నాకైతే. మరి ఒక అటర్ ఫ్లాప్ సినిమా తీసేయడానికి ఆయన ఏం చేస్తావు అప్పుడు? అసలు ముందు సినిమా వచ్చిందని చేసావా, లేకపోతే కథ బాగుందని చేసావా, లేకపోతే మంచి అమ్మాయిని పెట్టారని చేసావా? అసలు ఎందుకు చేసావు సినిమా? అప్పటికి అమ్మాయి తెలియదు సార్. తెలీదు అంటే సార్ ని చూసినప్పుడు, సార్ ని కలిసినప్పుడు సినిమా కథ వినే ముందే సార్ ఆయనలో ఉన్న కసి చూసి, అంటే ఆ ప్యాషన్ నాలో కూడా ఉంది కదా సార్, అది చూసి నమ్మి. కసిగల వాళ్ళని కృష్ణనగర్ లో బోల్డ్ ఉంటారు ఇంకా కసిగా, మరి వాళ్ళందరిలో కసి కాదు కదా. కానీ కసితో పాటు క్రియేటివిటీ కనిపించింది సార్ ఆయన మాటల్లో. సో అది నమ్మి ఫస్ట్ ఒప్పుకున్నా సార్. నువ్వు ఒప్పుకోపోయినా వాళ్ళు చేస్తారు మామూలుగా. వాళ్ళకి ఏంటంటే కొత్త పర్సన్ కావాలి కాబట్టి. బట్ యాక్చువల్ గా నీకేంటంటే ఆయన జెన్యూనిటీ నచ్చింది. కరెక్ట్ సార్. ఫస్ట్ ఆయన మేకింగ్ పట్ల, సినిమా పట్ల ఉన్న ప్యాషన్ నచ్చింది, నచ్చి చేసావు. ఇప్పుడు ఎప్పుడన్నా సినిమా చూసావా మరి? ఎడిటింగ్ లో గానీ, యావిడ్ లో గానీ ఎప్పుడన్నా? డబ్బింగ్ చేసినప్పుడు చూసాను సార్, తర్వాత ఒకసారి లైట్ గా చూసాను సార్. ఓకే. నువ్వే చెప్పావు డబ్బింగ్? అవును సార్. ఇలాంటి మంచి వచ్చిరాని తెలుగుతోటే? లేదు సార్, చాలా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ గా చెప్పాను సార్. ఓ వెరీ గుడ్. ఇంకో స్టైల్ వాళ్ళు డైరెక్ట్ గా తెలుగు డైరెక్ట్ గా అచ్చంగా మాట్లాడినా అది స్టైల్ లేదనుకుంటారు. అవును. వచ్చి రాకుండా మాట్లాడితే అదొక. కానీ ఆయన ఊరుకోరు సార్, కాంప్రమైజ్ అవ్వరు. అవునా? చాలా చాలా టార్చర్ పెట్టారా? పర్వాలేదు, కొంచెం పిండేశారు సార్. షూటింగ్ లో అయితే ఇంకా ఏం చెప్పేవాళ్ళు? ఇది నా లైఫ్ అనేవాళ్ళ? ఇది నీ లైఫ్, నీ లైఫ్, నీ లైఫ్, మా లైఫ్ అనేవారు కాదు. నీ లైఫ్, నువ్వు ఎంత బాగా చేస్తే అంత బాగా కనిపిస్తావు, నీ ఇష్టం ఎలా చేస్తావు. కానీ నాకు ఇది చాలా, నాకు ఈ లైఫ్ అని నువ్వు కాంప్రమైజ్ లేదు సార్, అలా లేదు. కానీ మాకు ప్లస్ ఏంటంటే సార్, ఆయన ఎప్పుడు కూర్చున్నా సినిమా గురించి, మా స్టోరీ గురించి చెప్పేవారు. కాబట్టి ఆ క్లారిటీ చాలా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను. वेरी गुड. आप हिंदी में और तेलुगु में क्या कौन सा लैंग्वेज में बोलते हैं? आप बताओ, आपको कौन सा लैंग्वेज में बोल के बताओ. तेलुगु डायलॉग्स कैसे बोले तुम? बहुत सारा प्रैक्टिस किया, एक एक वर्ड को समझा और उसका इमोशन समझा. सर ने, हनुमान सर ने मेरे को सिखाया सब कुछ. सो देयर इज अ टेक्निक दैट यू नो you rectify after स्मूच के लिए कैसा बोला वो दिखाया क्या? हाँ, स्मूच मूवी में कैसा बोला वो सीन के बारे में? वो इंटेंशन, ऐसा इंटेंशन नहीं सर, मेरे पास आके बोलते ऐसा कर. Because like he was more into like he'll show me like with his hands. I mean because the language was a barrier between us. So like वो action से और expression से मेरे को समझाने की कोशिश करते थे, तो राजा बैठ के सारे words समझाता था मेरे को. స్మూచ్ ని తెలుగులో ఇట్లా చూపించారా హ్యాండ్స్ లో? అజయ్ ఉన్నాడు కదా సార్, అజయ్ ఉన్నాడు కదండి. అదేలే, అంటే మీరు అంటే ముద్దు పెట్టమంటే పెడతారు, అలా కాదు. ఆ ముద్దు వెనకాల కథ ఒకటి ఉంటది కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా అవి చెప్పాలి కదా అంటున్నా. అవును సార్.
కానీ హిందీ మీకు హిందీ బాగా వచ్చా? పర్వాలేదు సార్, ఐ కెన్ మేనేజ్. Oh, super. ఏ ఊరు మీది? మాది వచ్చి ఉప్పాడ దగ్గర అమీనాబాద్ అని ఒక ఊరు ఉంది సార్, అంటే Okay. కాకినాడ సరౌండింగ్. కాకినాడ సార్. Oh. ఓకే ఓకే. అమీనాబాద్ సార్. నేను ఫస్ట్ నాకు కొంచెం తమిళ బాగా వచ్చు సార్. తమిళ్? నేను మెడ్రాస్ లో ఉన్నాను సార్ ఓ వెరీ 2000 నుంచి 2010 వరకు. హిందీ ఆవిడకి తమిళ్లో చెప్పేవాళ్ళ? లేదు సార్, నాకు ప్లస్ ఏంటంటే అజయ్ అండి. ఓహో. అంటే దీనికి హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్ లో ఆల్మోస్ట్ వచ్చాను. నేను చక్కగా చెప్పడం, అంటే మాకు డే అంతా షూట్ సార్. మార్నింగ్ 5:30, 6 కి స్టార్ట్ అవుతాం షూటింగ్ కి. వచ్చిన తర్వాత మళ్ళీ క్లాస్ అండి, డిన్నర్ చేయడం, మళ్ళీ 12 గంటల వరకు ముగ్గురు కూర్చోడం, డిస్కస్ చేయడం. రేపు పొద్దున్న సీన్స్ ఏంటి, ఎలా కావాలి, ఏం How చేయాలి. he'll convey his expression and all to you? Sir, he's gonna say, "Vuddu vuddu" or something, like, you know, when he wants to say nai something. I don't know. He made this one But you face. will understand. Yeah, what I'll kind of understand because expression. like more of, you know, when you speak, you elaborate with your hands and your expression, and that's how I used to catch. Even though he's not speaking to me or something like that, I used to understand. Even now, when you guys are laughing, I know something is happening, like something Or also funny. just like that, you are also laughing. No, nothing You like are that. laughing. Okay. But you guys use thoda, like, you know, the words I know, and some are English, so I understand. Yeah. Very good. కొత్తగా నాకు యాక్చువల్గా చూడంగానే ఫస్ట్ దీని ఇంప్రెషన్ ఏంటంటే, మామూలుగా నాకు గోవిందరాజు గారు మా సిఏ, ఆయన ప్రొడక్షన్ చేస్తున్నారు, ఇట్లా సినిమా తీస్తున్నారంటే మామూలుగా భయపడుతూ ఉంటాం. అవును సార్. అందుకే మిమ్మల్ని చాలా సార్లు హింస పెట్టాం యాక్చువల్గా. అయ్యో, అదేం లేదు సార్, అదంతా ఇలా కాదు. మాకు మంచి జరగడానికే చేశారు. అంటే కొద్దిగా మంచి కథ వేసుకొని బాగా చేయండి ఇది అని. అవును సార్. ఆయనకున్న ప్యాషన్ కి నిజంగా ఇంత దూరం నిజంగా జర్నీ చేసి రిలీజ్ వరకు సినిమాని తీసుకురావడం అనేది ఇట్స్ గ్రేట్. అవును సార్. ఫస్ట్ అవును సార్. అంటే ఇవాళ ఒక చిన్న సినిమాని జనంలోకి తీసుకెళ్లాలనుకోవటం ఒక మంచి అచీవ్మెంట్. ఇది ఆడియన్స్ లోకి వెళ్ళి డెఫినెట్ గా సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా రిలీజ్ అయినవి అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. అవును సార్. డెఫినెట్ గా ఈ పాజిటివ్ థియేటర్ దాకా కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. సార్, మీకు ఈ సినిమా నేర్పింది ఏంటి మామూలుగా ఈ సినిమా చేసేటప్పుడు? అంటే ఒక డైరెక్టర్ ఒకటి నేర్చుకుంటాడు కదా సార్. అంటే ఆల్రెడీ మనకి ఎన్ని తెలుసాననే ఉందా, లేకపోతే ఏం లేదు సార్, చాలా సార్, చాలా నేర్చు. అంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ మైండ్ లో పెట్టుకొని, అంటే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు సార్. అవును. అంటే దాన్ని మనం చెప్పిన దాంట్లో చేయడానికి చాలా కష్టపడ్డాం సార్, కానీ చాలా ఎక్కువ బడ్జెట్ అయింది సార్. ఓకే ఓకే. అంటే ఫస్ట్ నేను చెప్పిన దానికి తీసిన దానికి సంబంధం లేదండి యాక్చువల్ చెప్పాలంటే. అవును. అంటే మీకు అంటే అది నా యొక్క ఎక్స్పీరియన్స్ లేకపోవడం అవ్వచ్చు. అదేలే. థర్టీ ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సార్. అంటే ఏదోలాగా ఇరికించి చేసేద్దాం అన్నట్టు కాకుండా కొంచెం నాకు ఆ స్పేస్ ఇచ్చారు సార్. నాకు ఇంకా బాగా చేద్దాం అటు సైడ్ నుంచి ఆయనకి కూడా ఒక ప్యాషనేట్ గా, ఏదో నేను సమ్ అమౌంట్ అడిగాను, ఆ అమౌంట్ ఇచ్చేసి నేను ఇచ్చినట్టు చేయని కాకుండా నాకేం కావాలో సార్, నాకు ఇలాగ సిద్ధు గారితో పాడిందాం, ఓకే. అలాగే ఇంకా సార్ నాకు ఇలాగ మంచి డాన్స్ మాస్టర్ కావాలి, సరే ఓకే. సరే లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారు అయితే బాగుంటది, శ్రీమణి గారు అయితే బాగుంటది. ఎలా సార్ కొంచెం నేను అడిగిన వాళ్ళందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళు సార్. ఓకే. వాళ్ళందరినీ కూడా ప్రొవైడ్ చేశారండి. అక్కడ అంతా ఒక కొత్త అబ్బాయి రాసేదానికి ఒక పెద్దోళ్ళు రాసేదానికి ఆ డిఫరెన్స్ ఆటోమేటిక్ గా మారిపోతుంది కదా సార్. అవును, ఖచ్చితంగా. అలాగే లొకేషన్స్ వైజ్ కానీ మాకున్న అంతా కూడా సార్, అంటే అక్కడ నేను అంటే నెక్స్ట్ టైం ఏదైనా మళ్ళీ మనం చేస్తే ఇందులోంచి అది నేర్చుకోవాలి సార్. అంటే బడ్జెట్ని ఎలాగా కంట్రోల్ చేయొచ్చు, అంటే ప్రొడ్యూసర్కి మనం చెప్పేటప్పుడు ఒకవేళ ఏ విధంగా చెప్పాలి, అంటే మనం అనుకున్నంత దాంట్లో తీయలేకపోతే ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేస్తారు ఇంత ఖర్చు అవుతుంది అనేది. అది ఖచ్చితంగా నేను ప్రొడక్షన్ సైడ్ నుంచి ఆలోచిస్తే డెఫినెట్లీ అది నేర్చుకున్నాను సార్. ఇంకొకటి ఏంటంటే కొంచెం హోంవర్క్ ఇంకా ఎక్కువ చేయాలి సార్. నేను చేశానండి, నేను ఆల్రెడీ దాదాపు పెర్ డే 20 hours వర్క్ చేశాను సార్ ఈ సినిమాకి. నాకు రాత్రి 12 గంటల వరకు పడుకోవడానికి లేదు, 4 గంటల తర్వాత ఛాన్స్ లేదండి. మళ్ళీ ఉదయాన్నే నేనే లేచి తయారయ్యి తినలేపి ఇంకంతా ఇద్దరం ఒక రూమ్ లో ఉండేవాళ్ళం సార్. అంతా అది కష్టపడి చేశారు అలా. అంటే అది నేర్చుకున్నాను సార్ ఇందులో. అంటే కొంచెం ఇంకా హోంవర్క్ చేస్తే. This is the Telugu film for you first? Yeah, first. Okay, you came to Hyderabad. Yeah. Okay. How the team and all? It was, you know, the first thing when I came here and like when I was signing the project,
the first thing I saw was people over here are very kind. No matter they know your language, they don't know, but they'll always, you know, be very kind and put up a smile on my face. So yeah, I mean, the whole team, after a point, like there was no break for a month. तो फिर उसमें like सब ऐसा family जैसा हो गया था, like me, Ajay sir, you know, every day we used to have dinner together, we used to, you know, discuss problems and all. You know, actually, normally regular dialogues, Hindi heroines for, we are like your own family, we did like this. They used to tell like that. Next, new director also, he will say, compromise అవ్వలేదు ఎక్కడ, చాలా కష్టపడ్డాం. దీస్ ఆల్ రెగ్యులర్ డైలాగ్స్. యూస్ టు యూస్ దీస్ కైండ్ ఆఫ్ డైలాగ్స్. But like అవును సార్, కరెక్ట్ అండి. అంటే మెయిన్ ఫస్ట్ ఏంటంటే కాంప్రమైజ్ అవ్వలేదు ఒకటి, మేమంతా ఫ్యామిలీ ఉన్నాం, టూర్ వెళ్ళి వచ్చినట్టుంది, లాస్ట్ డే మేము చాలా బాధపడ్డాం, అప్పుడే అయిపోయిందా షూటింగ్ అని, ఇవన్నీ ఉంటాయి మామూలుగా. అవును సార్, అవును. but you won't believe it. Yeah, I understand. Like that only it is happening. No, Same. it's actually If it's happened regularly like that also, no problem, because hits also like that only it will come. but no, actually, you know, the kind of, because though I didn't know the language, it was really like Ajay and sir kind of like really got close to me, because it's not that you know, a screenplay hai something, but no, it actually happened because my mummy, or it was just me and mom from Mumbai, so like to come here and, you know, find a comfort space, it's really really difficult. So You have to learn Telugu. yeah, I You are will, of doing course. Telugu means you have to learn Telugu. Yes, I'm in for it. I'll give my hard work. అప్పటికి ఇద్దరికి వచ్చు, గ్యాప్ వచ్చింది కాబట్టి మొత్తం పోయింది. Okay, okay. You will understand, no? Telugu? Yeah, నాకు కొంచెం కొంచెం వచ్చు. కొంచెం వస్తుంది. First every Telugu girl, Bombay girl, they learn this one only. కొంచెం వస్తది. They taught me, they forced me to learn it. They were like, यही सीखो पहले. Oh, very good. మీరు చెప్పండి ఇంకా ఈ సినిమా గురించి. ఏం ఆడియన్స్ అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి ఫస్ట్? మేము టైటిల్ పెట్టినట్టే కొత్తగా టైటిల్ పెట్టినట్టు వచ్చేయాలంటారా? కాదు సార్, అంటే కొత్తగా టైటిల్ ఎలా ఉందో స్టోరీ కూడా కొత్తగానే ఉంటది సార్. ఓకే, ఆడియన్స్ ఇవాళ పెద్ద సినిమాలకే మామూలుగా చూసి వెళ్తున్నారు. అవును సార్, మామూలుగా అవును సార్. ఈ కొత్తగా ఈ కొత్తోళ్ళు తీసిన దానికి, మన హనుమాన్ తీసాడు దానికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటారు మామూలుగా? అంటే ఫస్ట్ సార్ దానికి చెప్పాల్సి వస్తే ఫస్ట్ మ్యూజిక్ కోసం చెప్పాలి సార్. ఫస్ట్ మ్యూజిక్ సాంగ్ చాలా పెద్ద హిట్ సార్. టీవీలో చూస్తాం లేకపోతే యూట్యూబ్ లో చూస్తాం. అదే సార్, తర్వాత వచ్చి ట్రైలర్ కూడా మాకు యూట్యూబ్ లో దొరుకుతుంది. అదే సార్, చూడాలి. ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది సార్. ఇంట్రెస్ట్ క్రియేట్ అయినా ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తాం మేము. సినిమా థియేటర్ రావాలి అనేది దానికి మీరు ఏం చెప్తున్నారని? అంటే ట్రైలర్ చూస్తే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఫుల్ మూవీ చూడాలి అనే ఒక, మీరేంటంటే ఈ సినిమాలో ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఖచ్చితంగా ఇవాళ ట్రెండ్ లో ఆడియన్స్ కి ఇది పట్టుకుంటుంది. ఈ యూత్ ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ యాక్చువల్లీ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఉన్నాయి. వాటి మధ్యన ఈ సినిమా లాంటి సబ్జెక్టు లేదు. అందుకని యాక్చువల్గా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, డెఫినెట్ గా వస్తారన్న కాన్ఫిడెన్స్ తోటి, నమ్మకంతో వెళ్తున్నాం సార్. ఇంక మేము వెళ్ళిన తర్వాత అది వస్తుంది అని అనుకోవాలి. అది ఆ కాన్ఫిడెన్స్ మీ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. మీరు చేసేసారు ఇవన్నీ. అవును సార్. అది యాక్చువల్గా ఏంటంటే మీరు కన్వే చేయలేకపోతున్నారు, మీ లోపల ఉంది. అవును సార్. కానీ కన్వే చెయ్యాలి. కొత్తగా డైరెక్టర్ కొత్తగా మాట్లాడకూడదు, ఎక్స్పీరియన్స్ తో మాట్లాడాలి. అవును సార్. అంటే మీకు ఎందుకంటే ఇవన్నీ మాకు కూడా దెబ్బలు తిన్న తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాం మేము ఎలా అనేది. అందుకనే మీరు అంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ గా తీశారు కాబట్టి యాక్చువల్ గా మీరు ఆడియన్స్ కి ఇవాళ, ఎందుకంటే నార్మల్ గా ఎవరో థియేటర్ రావట్లేదు. అవును సార్. మీరు చూస్తున్నారు కదా, పెద్ద సినిమాలో ఫెయిల్ అవుతున్నాయి, వాడి వీడిని ఎవడో తేడా లేదు. అవును సార్. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఒక మంచి సినిమాని, కొత్త సినిమా తీసాం, ఈ పాయింట్ చూస్తారు అనేది మీరు ఎక్కువ అంటే మీ దాంట్లో ఏంటంటే కొన్ని డైలాగ్స్ సేమ్ సినిమా కంటే యూత్ సినిమాకి, అంటే యూత్ సినిమాల్లో ఈ జోనర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కి ఎలా వేయాలో అవన్నీ పెట్టుకున్నారు మీరు. ఖచ్చితంగా యూత్ ఓపెనింగ్ వస్తుందనే కాన్ఫిడెన్స్ తో మీరు ముందుకెళ్తున్నారు. అవును సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే జెన్యున్ గా మీరు ఓపెన్ గా, ఇది యాక్చువల్ గా యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్,
ఫస్ట్ యాక్చువల్ యూత్ రావడం కోసం మేము ఇలాంటి ట్రైలర్ కట్ చేస్తాం, ఫ్యామిలీస్ అందరూ కూడా రావచ్చు అని మీరు చెప్పొచ్చు. అవును సార్, అంతే కదా? అవును సార్. ఇంకేంటి హనుమాన్ గారి సంగతులు? సార్ చెప్పాలి సార్, యాక్చువల్ గా మీరు అన్నదే సార్, అంటే ఫస్ట్ అట్రాక్ట్ అవడానికి, యూత్ అట్రాక్ట్ అవడానికి ట్రైలర్ తప్ప సార్, లోపలికి ఎంటైర్ ఫ్యామిలీ హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా సార్ ఇది. అది మీరు చెప్పండి, సార్ ట్రైలర్లు వేసేయండి. ఇది జస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కోసం. అసలు లోపలికి వచ్చిన తర్వాత వేరే స్టోరీ. ఇది ఫ్యామిలీస్ అంటే యాక్చువల్ గా ఒక యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న మనం చెప్పుకోలే బెటర్. అదేలేండి సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వేసేస్తే అయిపోతుంది. లేదు ఎనీవే, అంటే మీ సినిమాలో ఫన్ ఉందా? బాగుంటుంది సార్, బాగుంటుంది సార్. మీరు ఒక్కళ్ళే నవ్వుకునే ఫన్నా లేదా అందరూ నవ్వుతారు సార్, అందరూ నవ్వుతారు సార్. సూపర్ కాన్ఫిడెన్స్ ఉంది. మొన్న యాక్చువల్ గా గోవిందరాజు గారు ఒక 30 ఫ్యామిలీస్ కి చూపించాము సార్. అసలు ఎవ్వరు కూడా సినిమాలో ఈ పాయింట్ ఒక్క పాయింట్ కూడా ఎవరు రేస్ చేయలేదు ఇలా బాగాలేదని, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారని చెప్పారు. అవును సార్, ఆయన మీకు జెన్యున్ ఫీడ్బ్యాక్ అలాగే వచ్చిందా? ఫస్ట్ అదే సార్, ఫస్ట్ సెన్సార్ తర్వాత సెకండ్ ఫీడ్బ్యాక్ సార్ అది. ఓ వెరీ గుడ్. అక్కడ కూడా అందరూ అంటే నాకు సంబంధం లేదు సార్, వాళ్ళు ఎవరో నాకు తెలిసిన వాళ్ళు కాదు, నేను నా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కూడా కాదు. అవునవును, ఎవరెవరు ప్రొడ్యూసర్స్ మీకు ఎందుకు చెప్తారు, ఏదైనా బాగాలేకపోయినా బాగున్నా ఆయనకి చెప్పేస్తారు. నాకు కూడా బట్ ఆయనకి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పారు. అవును సార్, ఎక్కడా కూడా ఇందులో తప్పు పట్టడానికి లేదు. ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా రోజుల తర్వాత ఒక కొత్త పిల్లలతో మీరు చేసిన ఈ సినిమా చాలా బాగుందనేది మంచి కథ రాసుకుని మీరు జెన్యున్ గా అనుకుని మొత్తానికి చేశారు. అవును సార్, వెరీ గుడ్. నువ్వు చెప్పు, సినిమా గురించి నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? एक्सपेक्टेशन वो इंग्लिश में समझ में नहीं आता. एक्सपेक्टेशन इंग्लिश वर्ड है ना. हाँ. तुम्हारा एक्सपेक्टेशन क्या है मैं बोल रहा हूँ. ये मूवी के बारे में. ये मूवी के बारे में I just hope के people give us a little bit of a chance and go watch this movie because we have put in a lot of hard work into this. And it's a different thing. I'm still exploring. I'm still getting better at acting. And whatever it is, just like give us a little chance and let us, entertain you once. Telugu the legends here, technicians. Yeah. Names, do you know? Anyone? No, actually. But I've worked with few. Madhu ani. Huh? Madhu, the great writer. You didn't work with him. No. I'm still, learning about this industry at this moment. So yeah, let's see. I'm trying to, attract as much knowledge as I can. I'm still little. Oh, very good. బాగుందండి. ఎనీవే కంగ్రాట్స్ మీ టీం అందరికి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా ఎందుకంటే ఈ సినిమాని ఆడియన్స్ ఇలాగే మాట్లాడుకుంటారు. అవును సార్, క్యాజువల్ గా. అవును సార్, మన సినిమాని మనం సీరియస్ గా ఇంటర్వ్యూ చేసినంత ఇదిగా వాళ్ళు ఈ సినిమాని సీరియస్ గా తీసుకోరు. అవును సార్, జెన్యున్ గా మనమే ఇప్పుడు ఎవరితో చిన్న సినిమా పోస్ట్ చూస్తేనే మనమే ఏముంటదిరా ఇది అనుకుంటాం. అవును సార్, అలా ఉండే సినిమా చూసిన తర్వాత దాని దగ్గర లోపలికి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. నిజంగా అరే బాగా తీసారే మనం అనుకున్నట్లేదు. ఎందుకంటే చాలా సినిమాలు ఇలాంటి కోవలో కలిసిపోతుంటాయి. అవును సార్, అలాంటి కోవలో ఈ సినిమా అయిపోదని నమ్ముతూ యాక్చువల్ గా మీకు మీ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. ఇట్లాగే మంచి సినిమాలు తీయండి హనుమాన్ గారు. కొత్త సబ్జెక్టులతో మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారా? నెక్స్ట్ సినిమాలు కూడా ఇలా ఈ కథలు ఇలా చేయాలి, నెక్స్ట్ కథ ఇది చేయాలి. ఓకే, కీప్ రాకింగ్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you, sir.